దాదాపు 25,000 పైచిలకు లీడ్ వచ్చింది బీజేపీకి. కానీ ఈసారి కేవలం 8,000 వరకే ఆ పార్టీ ఇవాళ పరిమితం కావాల్సి వచ్చింది. ఇక కరీంనగర్ మొత్తం మీద కరీంనగర్ లోక్సభలో దాదాపు 4 స్థానాలు కాంగ్రెస్కి, 3 స్థానాలు టీఆర్ఎస్కి ఉన్నప్పటికీ టీఆర్ఎస్కి మాత్రమే ఓటింగ్ శాతం ఎక్కువగా ఉందని ఇటీవల సర్వేలో కూడా ఇటీవల సమీక్షలో కూడా బీఆర్ఎస్ నేతలు పదే పదే చెప్తున్నారు. బీఆర్ఎస్కి ఓట్లు అక్కడ ఎక్కువ ఉన్నాయి. ఈసారి కరీంనగర్లో మళ్ళీ బోయినపల్లి వినోద్కి అవకాశం ఇస్తే డెఫినెట్గా జనం పట్టం కడతారన్నది ఆ పార్టీ ఇదివరకు ఈ లోగడ జరిపిన ఇన్నర్ వ్యూలో ఇన్నర్ సమీక్షలో తేల్చారు. ఇక అభ్యర్థులు ఎవరు ఉంటారు అనేది ఒకసారి చూద్దాం. బీజేపీ నుంచి డెఫినెట్గా బండి సంజయ్ మాత్రమే ఉంటారు. బండి సంజయ్ సిట్టింగ్ ఎంపీ హోదాలో మళ్ళీ ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇప్పటికే వచ్చింది. 2019 ఎన్నికల్లో దాదాపు 80,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా పార్టీని అత్యంత పటిష్టపరచాలనే పేరు కూడా ఉంది. కరీంనగర్లో ఆయన 3 సార్లు వరుసగా ఓటమిలు చెందారు. మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆ సానుభూతి కూడా ఉంది. ఈ లోక్సభ పరిధిలో 2023లో ఒక్క స్థానం కూడా గెలవలేదు. అదే ఇప్పుడు బీజేపీకి పెద్ద మైనస్గా ఉంది. 7 నియోజకవర్గాల్లో మొత్తం ఓట్ల శాతం చూసుకుంటే కేవలం 18%, టీఆర్ఎస్కి కాంగ్రెస్కి 60% వస్తే ఈ పార్టీకి మాత్రం కేవలం 18%. కానీ 18% ఓట్లు ఉన్న బీజేపీ రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్లా విజయం సాధిస్తుంది, ఎట్లా ఓటింగ్ పర్ఫార్మెన్స్ పెంచుకుంటుందన్నది పెద్ద ఎత్తున చర్చనీయాంశమైన అంశం. ఇక 2024లో బీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ గారికి అవకాశం వచ్చే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. 2009లో 50,000 ఓట్ల తేడాతో వారు ఓటమి పాలయ్యారు. 2014లో 2 లక్షల పైచిలకు ఓట్లతో గెలిచారు. 2019లో 80,000 ఓట్లతో ఓటమి పాలయ్యారు. కానీ మొన్న 2023 శాసనసభ ఎన్నికల్లో 3 స్థానాల్లో 7 స్థానాలకు 3 స్థానాల్లో బీఆర్ఎస్ అక్కడ గెలిచింది. బీఆర్ఎస్ సాధించిన మొత్తం ఓట్లు కాంగ్రెస్ కంటే 5,000 కాస్త ఎక్కువగానే ఉన్నాయి. సో ఈసారి బోయినపల్లి వినోద్ కుమార్కు కూడా దాదాపు గత 2-3 సంవత్సరాలుగా అంటే తాను ఓటమి పాలైన దగ్గర నుంచి క్షేత్రంలో ఉంటున్నారు కాబట్టి, ఆ నియోజకవర్గాల్లోనే కలియ తిరుగుతున్నారు కాబట్టి ఈసారి నాకు కలిసి వస్తుందనే విశ్వాసంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ఇక కాంగ్రెస్లో టికెట్ మాత్రం చాలా సీరియస్గా పోటీ ఉందని చెప్పాలి. ఒకరేమో జీవన్ రెడ్డి కరీంనగర్ లోక్సభ పరిధిలో 7 స్థానాలకు 4 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. బీఆర్ఎస్కు ధీటుగా 5 లక్షల ఓట్లు అక్కడ సాధించి ఉండడం, అదేవిధంగా రాష్ట్రంలో అధికారంలో ఉండడం, టికెట్ కోసం ఆశావాహులు ఎక్కువగా ఉండడం అనేది పెద్ద ఎత్తున చర్చకు వస్తుంది. జీవన్ రెడ్డి, అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, బల్మూర్ వెంకట్ ఈ 3 అభ్యర్థులు కరీంనగర్ లోక్సభ స్థానం కోసం సీటు కోసం సీరియస్గా పోటీ పడుతున్నారు. ఇక జీవన్ రెడ్డి విషయానికి వద్దాం. కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డి గారు చాలా సీనియర్, మాజీ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఆయన కొనసాగుతున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. జగిత్యాల ఎమ్మెల్యేగా ఇటీవల పోటీ చేసి ఓడిపోయారు. జిల్లాలో బీసీ ఓసీ మంత్రులు ఉండగా ఒక రెడ్డికి అవకాశం ఇస్తారనే నమ్మకం ఉంది. అయితే గతంలో కేసీఆర్ మీద కూడా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన నేపథ్యం కూడా ఉంది. ఒక రెడ్డికి కనుక అవకాశం ఇస్తే తనకి ఇవ్వాలి, తన అభ్యర్థిత్వాన్ని పరీక్షించాలని కూడా జీవన్ రెడ్డి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. మరొక కీలకమైన వ్యక్తి అలిగిరెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డి. అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి ముల్కనూరు సహకార బ్యాంక్ చైర్మన్గా ఉన్నారు. వారి తండ్రి రాజకీయ అనుభవాన్ని పులికిపుచ్చుకొని సహకార వ్యవస్థను బలోపేతం చేస్తూ వస్తున్నారు. గతంలో హుస్నాబాద్ ఎమ్మెల్యేగా వారు పనిచేశారు. ఆ తర్వాత ఓడిపోయారు. ఆ తర్వాత అవకాశం రాలేదు. బీఆర్ఎస్కి వెళ్ళిపోయారు. బీఆర్ఎస్లో నాకు అవకాశం రాదని కాంగ్రెస్కి వచ్చారు. కాంగ్రెస్కు టికెట్ తీరా వస్తుందనేసరికి పొన్నం ప్రభాకర్కి అవకాశం దక్కింది. సో పొన్నం ప్రభాకర్ అవకాశం దక్కిన మరుక్షణమే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ ఒక ప్రామిస్ చేసింది. డెఫినెట్గా మీరు పొన్నం ప్రభాకర్ను గెలుపుకు కృషి చేయండి. పొన్నం ప్రభాకర్ గెలిస్తే కరీంనగర్ పార్లమెంట్ మీదే, కరీంనగర్ పార్లమెంట్ అవకాశం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఒక విశ్వాసం, ఒక ప్రామిస్ చేసిన నేపథ్యంలో వారికి టికెట్ వస్తుందనే నమ్మకం వారి వర్గంలో ఉంది, ఆ పార్టీ క్యాడర్లో ఉంది. ఇంకో కీలకమైన వ్యక్తి బల్మూర్ వెంకట్. ఈయనకు సామాజికంగా కలిసి వచ్చే అవకాశం. సహజంగా కరీంనగర్ పార్లమెంట్ కానీ కరీంనగర్ పరిధిలో ఉన్న మెజార్టీ స్థానాలు వెలమ సామాజిక వర్గానికి పెట్టని కోటగా పిలుస్తుంటారు. సో బల్మూర్ వెంకట్ అదే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం అదొక ప్లస్ పాయింట్ ఉండే అవకాశం ఉంది. అంటే ఏదో ఒక స్థానం నుంచి ఏదో ఒక సెగ్మెంట్ నుంచి ఒక విలమకు అవకాశం ఇవ్వాలి కాబట్టి బల్మూర్ వెంకట్కి ఆ అవకాశం వస్తుందనేది వారి వర్గీయుల అంచనా. ప్రస్తుతం ఎన్ఎస్సీ రాష్ట్ర అధ్యక్షునిగా వారు
ఉన్నారు. వారికి మంచి పేరుంది. హుజరాబాద్ ఎన్నికల్లో గత హుజరాబాద్ ఉప ఎన్నికల్లో వారు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2023లో సీటు త్యాగం చేశారు. కుక్కటపల్లి ఇస్తారని ఆశించి పాపం భంగపడ్డారు. వెలమ సామాజిక వర్గానికి ఈసారి డెఫినెట్గా టికెట్ ఇస్తారన్నది వారి నమ్మకం. సో మొత్తానికి